ఫ్రెండ్స్, ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కనిపించకుండా పోతాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఎవరో తీసుకోకుండా ఈ అబ్బాయిని వెళ్ళగొడతాడు. వాళ్ళ నాన్న ఫోటోని తీసుకుని ప్రతి ఒక్క ఊరిని తిరుగుతూ వాళ్ళ నాన్నని బ్రతుకుతూ ఉంటాడు. ఈ ఊరికి వచ్చి, అన్న ఇతన్ని మీరు చూసారా అంటే, ఇతను ఎక్కడో చూసినట్టుంది, ఇతన్ని నేను ఎక్కడ చూసాను అబ్బా అని గుర్తొచ్చింది. ఇతను పిచ్చివాడు కదా అంటే, పిచ్చివాడా ఏమైందన్నా అంటే, ఇతన్ని నేను చూశాను, నేను చూపిస్తా పదా అంటే, అతను నాకు నాన్న అవుతాడన్నా, ఏమైందో తెలీదు, మా నాన్న కనిపించకుండా పోయాడంటే వెతుకుదాం పదా అని చెప్పి ఇక్కడే మీ నాన్న కూర్చునేవాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మరి ఎక్కడికి వెళ్ళాడన్నా అంటే, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాడు, మనం వెతికితే కనిపిస్తాడు పదా అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి వాళ్ళ నాన్నని వెతుకుతూ ఉంటాడు. మీ నాన్న ఇక్కడే కొద్దిసేపటి తర్వాత వాటర్ తాగడానికి వస్తాడు. ఇంకా రాలేదేంటన్నా మరి అని చెప్పి వెయిట్ చేస్తారు. ఇక్కడికి రాలేదంటే నాకు తెలిసి బహుశా ఆ నది దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ కూడా వాళ్ళ నాన్న కనిపించకుండా పోతాడు. ఇక్కడే కూర్చొని అతను ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటాడు. అసలు నాన్న ఇక్కడ కూర్చోవడం ఏంటి, అసలు మా నాన్నకి ఏం జరిగింది అని ఆ అబ్బాయి కన్ఫ్యూజన్లో ఉంటాడు. అయితే వాళ్ళ నాన్న ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. రే అదిగో చూడు అక్కడ ఉన్నాడు మీ నాన్న అని చెప్పి చూపిస్తూ ఉంటాడు. నాన్న నీకు ఏం జరిగింది, నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతూ ఉంటే, ఎవరు నువ్వు, నాకు దూరంగా వెళ్ళు అని చెప్పి అతన్ని నెట్టేస్తాడు. ఏమైందన్నా మా నాన్నకి అని చెప్పి, నాకు అంతగా తెలీదు కానీ ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటే విన్నాను, మీ నాన్నని ఎవరో కావాలనే కొట్టి పిచ్చివాన్ని చేశారని మాత్రం మాట్లాడుకుంటున్నారు అంటే, మా నాన్నని ఎవరు ఇలా చేశారు, నాన్న నేను నీ కొడుకుని, నన్ను గుర్తుపట్టు నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే వాళ్ళ నాన్నకి గతం గుర్తొచ్చి అతన్ని ఇలా ఎవరు చేశారో చెప్పాడా లేదా తెలుసుకోవాలంటే ఈ వీడియోకి పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్.